హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మధ్యాహ్నం 3 గంటలైంది. హెచ్చరికకు సిద్ధంగున్నారా? రండి ప్రార్థించుకుందాం. ఒక హెచ్చరికను విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. భయంకరమైన దినాల్లో మేముంటుండగా మెలకువగా ఉండి ప్రార్థించటం మాకు నేర్పించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు? ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు? ఈరోజు అనుదిన ధ్యానం విన్నారా? ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు దిగొచ్చినట్టు, దేవుని కోపము కరుణగా మారటం, నినివే ప్రజలందరినీ దేవుడు క్షమించటం, రక్షించటం చూస్తున్నాం. మరి మీరేం చేస్తున్నారు? పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నారు? ఒక్కసారైనా ప్రార్థన చేశారా? ఏం చేస్తున్నారండి 3 గంటలకి? మరి చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. మరి ఇంట్లోనే పని చేస్తున్నారు. పని చేసే స్థలంలోనే నిద్రపోతున్నారా? ఏంటండి? పగలు నిద్రపోతున్నారా? పగలు రాత్రి నిద్రపోతున్నారా? నిద్ర మనకి ఎంతో అవసరం, కానీ జస్ట్ 7 to 8 hours మ్యాక్సిమం. మిగిలిన సమయం అంతా మనం దేవుని మహిమపరచాలి. మనం దేవుని సన్నిధిలో గడపాలి. మన కుటుంబ సంరక్షణ కొరకు, మన పొట్ట పోషణ కొరకు, మనం బ్రతుకు కొరకు ఈ లోకంలో దేవుణ్ణి మహిమపరిచే పనులు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. యోనాను నినివే పట్టణం వెళ్ళి వాళ్ళని హెచ్చరించమని చెబితే ఆయన ఏం చేశాడో తెలుసా? వేరే వాడెక్కి తర్షీషు పోయే వాడెక్కేసి వాడు అడుగు భాగంలోకి వెళ్ళిపోయి పడుకొని నిద్రపోతున్నాడట. చెప్పిన పని చేయకుండా చేయవలసిన పని పక్కన పెట్టి నిద్రపోవటం ఏంటి? ఆ వాడ నావికుడు వెతుక్కుంటూ వచ్చి కింద ఎక్కడైనా లీకేజ్ ఉందేమో, నీరు వస్తుందేమో ఓడలోనికి, తుఫానులో ప్రమాదమని వెతుకుతుంటే ఒకడు ముడుచుకొని పడుకున్నాడు. అతను చూడగానే ఓడ నావికుడు ఏమన్నాడో చూడండి. యోనా గ్రంథం 1:6. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఓ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము. ఈ మధ్యాహ్నం ఇదే మనకు హెచ్చరిక అండి. ఎప్పుడు చూసినా నిద్రమత్తులో ఉండకండి. అంటే పడక మీద పడుకోవటం నిద్ర కాదండి. ఏదైనా ఒకదాని మీదనే ధ్యాస పెట్టి, కంప్యూటర్ నిద్ర వాళ్ళు చాలామందికి, సెల్ ఫోన్ నిద్ర. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, సెల్లో నిమగ్నమైన వాడిని కదిపినా పిలిచినా కూడా అంటాడు. హెడ్ ఫోన్స్ వేరే పెట్టుకుంటారు కదా. ప్రార్థించటానికి ఆశ లేకుండా అనవసరమైన వాటితో మనసు నింపుకోవటం ప్రమాదకరం సుమా. ఈ నిద్రపోతే నీకేమొచ్చింది? నీ మనసు పాడైపోయింది. ప్రార్థన చేయబుద్ధేయటం లేదు. అందుకే నేను హెచ్చరిస్తున్నాడు. పాడైంది బాగవ్వాలంటే ప్రార్థనే కావాలి. నీ తప్పు ఒప్పుకుంటే నీవు బాగుపడతావు. దేవుని కోపాన్ని మళ్లించుకుంటాం. ఓ నిద్రపోతే నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థన చేయి. మనం చావకుండా దేవుడు మనలను కనికరించునేమో. ఒక ఓడ నావికుడు అండి, అన్యుడు, ఒక ప్రవక్తతో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నీ దేవుడు ప్రార్థన చేయ, నీ దేవుడు ఒకవేళ మీ ప్రార్థన విని మమ్మల్ని అందరినీ రక్షిస్తాడేమో. ఇదే లోకం అడుగుతుందండి. మీ దేవునికి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి దేశంలో సమస్యలు పరిష్కరించబడేటట్టు అని. ఎంతోమంది దేవుని విశ్వాసులు మాలాంటి సేవకుల మీద నిరీక్షణ పెట్టుకొని ఉంటే, ఆశ పెట్టుకొని ఉంటే, మేము నిద్రపోతూ ఉంటే, మీరు నిద్రపోతూ ఉంటే అపవాది గంతులేయడా? అయ్యో, భయంకరమైన తుఫాను. ఓడలో వాళ్ళందరూ వారి వారి దేవతలకు దేవుళ్లకు మొరపెట్టుకుంటున్నారట. ఆ తుఫాను ఆపమని వాళ్ళందరూ ఏదేదో భాషల్లో, ఏదేదో నామాల్లో మొరలు పెట్టుకుంటూ ఉంటే, అసలైన సిసలైన నేను జీవము గల దేవుని సేవకుడు అన్నవాడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తకు చెందిన వాడు అన్నవాడు నిద్రపోతే ఎట్లండి?
ఇది నా బాధ కాదు అనుకోవద్దు. ఈ రోజున ప్రపంచ పరిస్థితుల కొరకు దేవుని బిడ్డలమైన మనమందరము మన నిద్రను తగ్గించుకొని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. పరిశుద్ధాత్ముడి వాళ్ళ మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిద్రపోతుగా ఉండకు, లేచి ప్రార్థించు. దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని, నిన్ను, నీ దేశం వారిని కనికరిస్తారేమో. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల నీకు వందనాలయ్యా. ఎన్నో విషయాల కొరకు ఆతృత పడుతున్నామే కానీ ప్రభు సన్నిధిలో మోకరిల్లాలనే ఆశ, ప్రభువుకు మొరపెడితే మాకు జవాబులు దొరుకుతాయన్న విశ్వాసం ఈ మధ్యాహ్నం హెచ్చరిక వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి మా జీవితంలో ఎదుర్కొనే ప్రతి క్లిష్ట పరిస్థితిని, ప్రతి అవసరతను, ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి స్థితిని ఎదుర్కోవడానికి మాకు కావలసింది ప్రార్థనా శక్తి అన్నది, ఉపవాస ప్రార్థన అన్నది గుర్తించుటకు సహాయం ఇచ్చింది. క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనకు తోడయుండును గాక. ఆమేన్. మీ గడ్డు సమస్యలన్నీ 9540 వరకు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. కలిసి ప్రార్థిద్దాం, అద్భుతాలను ఎదురు చూద్దాం. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.